హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. మనం ఆల్రెడీ పర్సంటేజ్ అనే చాప్టర్ని స్టార్ట్ చేశాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం ఫ్రాక్షన్ నుండి పర్సంటేజెస్కి, అలాగే పర్సంటేజెస్ నుండి ఫ్రాక్షన్స్కి ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్, అలాగే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అనేవి చూసాం. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ మనం టైప్ 1 కూడా ఫినిష్ చేశాం కదా. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ టైప్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందు ఒక 2 బేసిక్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 18 toys out of 75 toys are for boys and the rest are for girls, what is the percentage of girls toys? సో ఈ క్వశ్చన్ మనకి CHSL 2024లో అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ ఏమన్నారు, టోటల్ టాయ్స్ వచ్చేసి మనకి 75 ఉన్నాయి. ఈ 75లో 18 టాయ్స్ వచ్చేసి మనకి బాయ్స్ ఉన్నాయన్నమాట. సో 18 టాయ్స్ వచ్చేసి బాయ్స్కి ఉంటే రిమైనింగ్ టాయ్స్ మనకి గర్ల్స్కి ఉంటాయి కదా. సో 75 - 18 అనేది మనకి 57 అవుతుంది. సో 57 టాయ్స్ వచ్చేసి మనకి గర్ల్స్కి ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ టాయ్స్? సో ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ టాయ్స్ని అడిగారనమాట. సో పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ టాయ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, గర్ల్స్ టాయ్స్ ఎంత ఉన్నాయి, 57 అవుట్ ఆఫ్ ఎంత, టోటల్ మనకి 75 బై 75 ఇంటూ 100. సో ఇప్పుడు దీనికి క్యాన్సలేషన్ అనేది చూడండి. 25 3s 25 4s 3 1s 3 1s అలాగే 3 9s. సో 19 ఇంటూ 4 అనేది 76. సో 76% అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు క్వశ్చన్లో వాట్ ఈజ్ పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ టాయ్స్ అని అడిగారు. అలా కాకుండా పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్ అని అడిగారు అనుకోండి. సో అప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, బాయ్స్ టాయ్స్ వచ్చేసి మనకి 18 ఉన్నాయి కదా. సో 18 బై 75 ఇంటూ 100. 25 3s 25 4s 3 1s 3 6. సో పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్ వచ్చేసి మనకి 24% అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 70 is subtracted from 70% of a number, the remainder is 70. What is the number? సో ఈ క్వశ్చన్ మనకి ఫేజ్ 12 2024లో అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ ఏమన్నారు, 70% ఆఫ్ ఏ నంబర్ అని అడిగారు. సో ఇక్కడ ఏంటి, లెటస్ అజ్యూమ్ ఆ నంబర్ అనేది మనం 100xగా అజ్యూమ్ చేసుకుందాం. సో మీరు ఏ నంబర్ అన్నా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ 100x ఎందుకు తీసుకున్నానంటే, సో 100x ఇంటూ 70% అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో 100x ఇంటూ 70% అనేది మనకి 70x అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ 70x నుండి మనం 70 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే రిమైండర్ ఎంతో రావాలి, 70 అని చెప్పారు. సో ఇదంతా కూడా మనం అకార్డింగ్ టు క్వశ్చన్ రాసాం. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. సో 70 అనేది సెండ్ చేస్తే 70x ఈజ్ ఈక్వల్ టు 140. సో x ఈజ్ ఈక్వల్ టు మనకి 2 అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, వాట్ ఈజ్ ద నంబర్ అని అడిగారు. సో మనం నంబర్ని ఏమని అజ్యూమ్ చేసుకున్నాం, 100x. సో 100x అనేది మనకి నంబర్ కదా. సో x అంటే మనకి 2. సో 100 ఇంటూ 2 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు మనం కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చూసాం కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్ చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం టైప్ 1 గురించి డిస్కస్ చేశాం కదా. సో టైప్ 2 వచ్చేసి మనకి లెస్ దాన్ ఆర్ మోర్ దాన్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ ఆర్ మోర్ దాన్ వై అని క్వశ్చన్లో అడిగారు అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, 20 ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దాన్ 25 అని క్వశ్చన్. సో అప్పుడు మనం ఏం చేయాలి, 20 అలాగే 25. సో ఈ నంబర్స్ అనేవి ఇంక్రీజ్ అయినా సరే, అంటే లెస్ ఉన్నా సరే మోర్ ఉన్నా సరే, దాని ఏది అడుగుతున్నారో ఇక్కడ వై అని అడుగుతున్నారు. సో మనం రిక్వైర్డ్ పర్సంటేజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మోడ్యులస్ ఆఫ్ y మైనస్ ఎక్స్ బై y అనమాట ఇంటూ 100%. సో ఈ న్యూమరేటర్ అనేది మనకి సేమ్ ఉంటుంది, కానీ డినామినేటర్ అనేది మనకి క్వశ్చన్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో ఇఫ్ యూ హ్యావ్ టు ఫైండ్ వై ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ ఆర్ మోర్ దాన్ ఎక్స్ అని అడిగారు అనుకోండి. సో అప్పుడు మనకి రిక్వైర్డ్ పర్సంటేజ్ అనేది మోడ్యులస్ వై మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 అవుతుందన్నమాట. సో మోర్ దాన్ దీన్ని బేస్ చేసుకొని అడిగిన దాన్ని బట్టి మనకి డినామినేటర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 25 ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దాన్ 20 అని అడిగారు. సో ఇక్కడ ఏంటి, 25 అలాగే 20.
సో మీరు స్మాలెస్ట్ ఫ్రాక్షన్కి కూడా మనం క్యాన్సలేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో రేషియో ఫైండ్ అవుట్ చేస్తే 5:4 కదా. సో ఇవి రెండు అనేవి, సో 25 అనేది వాట్ పర్సెంటేజ్ మోర్ దాన్ 20 అని అడిగారు. సో అకార్డింగ్ టు ఫార్ములా ఏంటి, మోడ్యులస్ ఆఫ్ y మైనస్ ఎక్స్ కదా. సో 5 - 4 అనేది 1 అవుతుంది, డివైడెడ్ బై, సో మోర్ దాన్ 20 అని అడిగారు. సో మోర్ దాన్ 20 అంటే డినామినేటర్లో మనకి 4 అవుతుంది, ఇంటూ 100. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఆన్సర్ ఏమవుతుంది, 25%. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 99 ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దాన్ 135 అని క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 135. సో ఇప్పుడు మనం స్మాలెస్ట్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసుకుందాం. సో 33 అండ్ 4s 5s, 3 11s 3 15s. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, డిఫరెన్స్ కదా. సో డిఫరెన్స్ వచ్చేసి మనకి 4 ఉంటుంది, డివైడెడ్ బై, సో లెస్ దాన్ 135. సో 135 అంటే మనకి 15 కదా ఇక్కడ. సో 15 ఇంటూ 100. సో 5 3s 5 20s. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది, 80/3%. సో మనం ఇలా వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది మనకు ఒకవేళ నంబర్తో ఇస్తే కనుక, అలా కాకుండా పర్సెంటేజ్ని బేస్ చేసుకొని ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, A ఈజ్ 25% మోర్ దాన్ B, దెన్ B ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ ఏ అని క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ మనం ఇప్పుడు 25% అని ఉంది కదా. సో ఏ అనేది 25% మోర్ దాన్ బి అన్నారు ఇక్కడ. సో మనకి ఇక్కడ 25% అంటే ఏమని రాయొచ్చు, సో 25/100 అనేది మనకి 1/4 అవుతుంది. సో 1/4లో మనకి డినామినేటర్ ఏదైతే ఉందో అది మనకి బి అవుతుంది అనమాట. సో న్యూమరేటర్ ఏదైంది మనకి ఇక్కడ 1 ఉంది కదా. సో ఇక్కడ ఏ ఈజ్ 25% మోర్ దాన్ బి అన్నప్పుడు న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ అనేది యాడ్ చేయాలి. సో అప్పుడు ఏ అనేది మనకి 5 అవుతుంది, ఎందుకు, బి కన్నా 1 యూనిట్ ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ బి అనేది మనకి 4 అవుతుంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని ఫైండ్ అవుట్ చేయమన్నారు, దెన్ వాట్ ఈజ్ బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దాన్ ఏ. సో అప్పుడు డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ అనేది 1 అవుతుంది, దాన్ ఏంటి ఏ. సో ఏ అనేది 5 ఇంటూ 100. సో మనకి ఆన్సర్ వచ్చేసి 20% అవుతుంది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఇఫ్ ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి, దెన్ బి ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ ఏ. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏ అండ్ బి వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఈజ్ టు బి ఫైండ్ అవుట్ చేయాలి. 20% అంటే ఏంటి, 1/5. సో బి వాల్యూ వచ్చేసి మనకి డినామినేటర్ అవుతుంది. అండ్ ఏ వాల్యూ ఏంటి మనకి ఇక్కడ మోర్ అన్నారు కదా. సో 20% మోర్ దాన్ బి అన్నప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అనేది యాడ్ చేయాలి. సో 6 అవుతుంది అనమాట. సో మనం పర్సెంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దాన్ ఏ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో డిఫరెన్స్ ఏంటి, 1 దాన్ ఏ కదా. సో ఏ అనేది 6 ఇంటూ 100. సో 1/6 ఇంటూ 100 అనేది మనకి వాల్యూ ఏంటి, 16, 2/3%. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఇఫ్ ఏ ఈజ్ 50% లెస్ దాన్ బి, దెన్ బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ దాన్ ఏ. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేయాలి. 50% అంటే 1/2. సో బి అనేది మనకి 2 అవుతుంది. ఇక్కడ మనకి లెస్ అన్నారు కదా. సో 2 - 1 చేయాలి. మోర్ అంటే 2 + 1 అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్. లెస్ అంటే డినామినేటర్ మైనస్ న్యూమరేటర్. సో 2 - 1 అనేది 1 అవుతుంది. సో ఇప్పుడు మనం పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో డిఫరెన్స్ అనేది 1 అవుతుంది బై ఏ కదా. సో 1 ఇంటూ 100. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 100% అవుతుంది. సో ఇదే కాన్సెప్ట్ పైన మనకి CGL 2025లో టైర్ 2లో ఒక క్వశ్చన్ అనేది అడిగారు. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. బై హౌ మచ్ ఈజ్ 60% ఆఫ్ 75 గ్రేటర్ దాన్ 1/5 ఆఫ్ 25. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. 60% ఆఫ్ 75 ఈజ్ గ్రేటర్ దాన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ హౌ మచ్ అని అడిగారు కదా. సో 1/5 ఆఫ్ 25. సో అప్పుడు క్యాన్సలేషన్ చేస్తే ఈ సైడ్ మనకి 5 అవుతుంది అండ్ ఈ సైడ్ మనకి 5 1s అలాగే 5. సో మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది, 45. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఆప్షన్స్ అనేవి చూడండి, 45, 40, 50, 55. సో మనం ఇందాక సాల్వ్ చేసినట్టు దీన్ని సాల్వ్ చేస్తే సో తర్వాత కూడా మనం సింప్లెస్ట్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసుకోవచ్చు కదా, సింప్లెస్ట్ రేషియోకి. సో ఆన్సర్ ఏమవుతుంది, 9 - 1 అనేది 8 అవుతుంది. సో 8 బై గ్రేటర్ దాన్
1/5 ఆఫ్ 25 అంటే ఈ వాల్యూ కదా. సో 1 ఇంటూ 100%. సో ఆన్సర్ ఏమవుతుంది 800% అవుతుంది అనమాట. కానీ ఆప్షన్లో 45, 40, 50, 55 అని ఉన్నాయి కదా. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమని అడిగారంటే హౌ మచ్. సో ఇక్కడ మనకి వాల్యూ అనేది అడిగారు, కానీ పర్సంటేజ్ అనేది అడగలేదన్నమాట. సో వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సో 15 ఇంటూ 3 అనేది 45:5. సో ఇక్కడ వరకు మనం వాల్యూకి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఓన్లీ దీనికి బేసిస్ అంటే ఈ వాల్యూ అనేది హౌ మచ్ గ్రేటర్ దాన్ ఈ వాల్యూ అని అడుగుతున్నారు. సో 45 అనేది 5 కన్నా ఎంత గ్రేటర్ అని అడుగుతున్నారు. సో 45 - 45 అనేది 40 అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీని బేసిస్ పైనే ఇంకో 2 క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో మోర్ దెన్ ఆర్ లెస్ దాన్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతారు. 2 numbers ఆర్ రెస్పెక్టివ్లీ 10% అండ్ 25% మోర్ దాన్ ద థర్డ్ నంబర్. ద రేషియో ఆఫ్ 2 numbers ఈజ్. సో ఈ క్వశ్చన్ మనకి CGL Tier 2 2023లో అడిగిన క్వశ్చన్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి ఫస్ట్, సెకండ్ అలాగే థర్డ్ నంబర్ కదా. సో థర్డ్ నంబర్ అనేది మనం ఎప్పుడన్నా సరే 100 అని అజ్యూమ్ చేసుకోండి. సో మీకు అప్పుడు పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి 2 numbers ఆర్ రెస్పెక్టివ్లీ 10% అండ్ 25% మోర్ దెన్ ద థర్డ్ నంబర్. సో ఫస్ట్ నంబర్ అనేది 10% మోర్ ఉంటే సెకండ్ నంబర్ అనేది 25% మోర్ ఉంది. సో 10% ఆఫ్ 110 ఇప్పుడు 100లో 10% మోర్ కదా. సో 10% అనేది ఏమవుతుంది 10 అవుతుంది. సో 100 కన్నా 10 ఎక్కువ ఉంది అంటే ఏంటి ఇక్కడ 110. సిమిలర్గా మనకి సెకండ్ నెంబర్ అనేది 25% మోర్ అంటే 125 అవుతుంది. ఇప్పుడు మనకి ఏమని అడిగారు ద రేషియో ఆఫ్ 2 numbers అని అడిగారు. సో ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్ యొక్క రేషియో అనేది అడిగారనమాట. సో దీన్ని ఇప్పుడు సింప్లెస్ట్ ఫామ్కి కన్వర్ట్ చేయండి. 5 2s 5 2s 5 2s 5 5s. సో ఆప్షన్ ఏంటి మనకి 22:25. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 2 numbers ఆర్ రెస్పెక్టివ్లీ 61% అండ్ 35% లెస్ దాన్ ఏ థర్డ్ నంబర్. ద ఫస్ట్ నంబర్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద సెకండ్ నంబర్. సో ప్రీవియస్ క్వశ్చన్లో మనకి ఏమని అడిగారు రేషియో ఆఫ్ 2 numbers అని అడిగారు. కానీ ఇక్కడ ఏమని అడుగుతున్నారు ఫస్ట్ నంబర్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద సెకండ్ నంబర్ అని అడిగారు. సో ఓన్లీ ఇక్కడ వరకు చూస్తే మనకి టైప్ 1లో అడిగిన క్వశ్చన్ కదా. సో మనకి టైప్స్ అనేవి ఎలా అడుగుతారంటే సెకండ్ టైప్లో బేస్డ్ ఆన్ ఫస్ట్ టైప్ కూడా క్వశ్చన్ అనేది ఉంది. సో ఫస్ట్ మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వాల్యూ, సెకండ్ నంబర్, థర్డ్ నంబర్. సో థర్డ్ నంబర్ని మనం 100గా అజ్యూమ్ చేసుకుందాం. సో ఫస్ట్ నంబర్ అనేది 61 లెస్ ఉండాలి. సో దీనికి 61 లెస్ అంటే 100 - 61 అనేది ఎంత అవుతుంది 39. అలాగే సెకండ్ నంబర్ అనేది 35 లెస్. సో 100 - 35 అనేది 65 అవుతుంది. సో ఇవి రెండింటికి రేషియో అనేది చూద్దాం. సో 3 1s 3 9s 3 3s 3 2s. సో ఇది 3 టేబుల్లో రాదు. సో ఇలాగే మనం ద ఫస్ట్ నంబర్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద సెకండ్ నంబర్ అని అడిగారు కదా. సో అప్పుడు ఏంటి మనం ఆల్రెడీ ఫస్ట్ టైప్లో చూసాం కదా. ఈజ్ ఆఫ్ ఉన్నప్పుడు ఏంటి ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100 కదా. సో ఈజ్ అంటే 39/65 ఇంటూ 100. సో ఇప్పుడు క్యాన్సలేషన్ అనేది చేయండి. 5 1s 5 2s 5 3s 5 20s. సో 13 1s 13 3s. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 60%. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో మనం టైప్ 2 కంప్లీట్గా ఫినిష్ చేసాం. సో మోర్ దాన్ కానీ లెస్ దాన్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని 2 types ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారో చూసాం కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్ చూద్దాం. సో మనకి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్లో కూడా 2 types ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ మనకి సింపుల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇఫ్ ఏ పర్సన్ శాలరీ ఇంక్రీజెస్ ఫ్రమ్ 200 per day to 234 per day, then percentage increase in the person's salary is. సో ఈ క్వశ్చన్ మనకి CHSL 2024లో అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ ఏమన్నారు ఫస్ట్ ఒక పర్సన్కి 200 per day అనేది శాలరీ వచ్చేది. కానీ ఇప్పుడు ఎంత వస్తుంది 234. సో ఇప్పుడు ఈ పర్సన్ యొక్క శాలరీ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందని అడిగారు. సో డిఫరెన్స్ చూస్తే ఏముంది 34. సో ఏ నెంబర్ పైన ఇంక్రీజ్ అయింది మనకి 200 కదా. సో 34/200 × 100. సో ఏమవుతుంది మనకి
17%. సో ఆ పర్సన్ యొక్క శాలరీ అనేది 17%కి ఇంక్రీజ్ అయిందనమాట. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఏమన్నారు, ఒక పర్సన్ యొక్క శాలరీ 200 పర్ డే నుండి 234 పర్ డేకి ఇంక్రీజ్ అయింది. సో ఆ పర్సంటేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డిఫరెన్స్ తీసుకొని ఫస్ట్ మనకి ప్రీవియస్గా ఎంత ఉండే 200, సో ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో శాంతనుస్ ఇన్కమ్స్ డిక్రీజ్డ్. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్లో మనం ఇంక్రీజ్ పైన చూసాం కదా. సో ఇక్కడ డిక్రీజ్డ్ ఫ్రమ్ 42,800 to 37,236. ఫైండ్ ద పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ హిస్ ఇన్కమ్. సో ఈ క్వశ్చన్ కూడా మనకి CHSL 2024లో అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ తనకి 42,800 రూపీస్ వస్తుండే, కానీ ఇప్పుడు ఎంత వస్తుంది, 37,236. సో మనం క్యాలిక్యులేషన్ కోసం దీన్ని సింప్లెస్ట్ ఫామ్కి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో 4 1s 4 7s. సో ఇక్కడ క్యాన్సిలేషన్ అనేది చూస్తే 4 9s అండ్ 4 3 0 9. సో నెక్స్ట్ క్యాన్సిలేషన్. సో ఇప్పుడు డైరెక్ట్గా దీనికి మనం పర్సంటేజ్ డిక్రీజ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో పర్సంటేజ్ డిక్రీజ్ అనేది ఫస్ట్ ఫస్ట్ ఉన్న అమౌంట్ ఇప్పుడున్న అమౌంట్ని మైనస్ చేయాలి కదా. సో 10,700 మైనస్ 9309. సో వాల్యూ వచ్చేసి 1391. సో 1391 అనేది మనకి వాల్యూ అవుతుందన్నమాట. సో 1391 బై, సో ఏ వాల్యూతో మనం కంపేర్ చేయాలి. సో ఫస్ట్ తనకి ఎంత నంబర్ ఉంది, సో ఫస్ట్ తనకి ఎంత శాలరీ ఉంది, 10700. సో తన మనము పర్సంటేజ్ ఇంక్రీజ్ అయినా సరే పర్సంటేజ్ డిక్రీజ్ అయినా సరే ఫస్ట్ దేంతో ఉన్న వాల్యూతో ఇంక్రీజ్ అవుతుందో దేంతో ఉన్న వాల్యూతో డిక్రీజ్ అవుతుందో దాన్ని డినామినేటర్గా బేస్ చేసుకొని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటి, డిఫరెన్స్ బై ఒరిజినల్ అమౌంట్ 10,700 ఇంటూ 100. సో 0 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం యూనిట్ డిజిట్ని చూసుకోండి. సో 7 ఉంది, 3 ఉంది, 1 ఉంది కదా. సో 7 3s 21 అవుతుంది కదా. సో 107 ఇంటూ 3 ఒకసారి చూడండి. సో మనకి 321 అవుతుంది. అలా కాకుండా 13తో చూడండి. సో 107, సో 91391 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, 107 1s 13s. సో ఆన్సర్ ఎంత అవుతుంది మనకి, 13% అనమాట. సో మీకు క్వశ్చన్లో పర్సంటేజ్ ఇంక్రీజ్ కానీ పర్సంటేజ్ డిక్రీజ్ అయినా సరే రెండింటి యొక్క డిఫరెన్స్ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100 చేస్తే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ టైప్ పైన మనం క్వశ్చన్స్ అనేవి చూసాం కదా. సేమ్ అలాగే మనకి సక్సెసివ్ ఇంక్రీజ్ అలాగే సక్సెసివ్ డిక్రీజ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. సో దీనిపైన కూడా కాన్సెప్ట్ అనేది నేర్చుకొని కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. సో మనకి సక్సెసివ్ ఇంక్రీజ్ ఆర్ సక్సెసివ్ డిక్రీజ్ అడిగినప్పుడు సో మనకి 2 types ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. సో నార్మల్గా 10% ఇంక్రీజ్ 20%. సో 10 అలా కాకుండా 20 ఇంక్రీజ్ అయింది. సో ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ 10%, దెన్ వాట్ ఈస్ ద నంబర్ అని క్వశ్చన్ అడుగుతారనమాట. సో ఇలా కాకుండా మనకి ఫ్రాక్షన్స్లో కూడా అడుగుతారనమాట. సో ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు రేషియో మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. అలా కాకుండా ఇలా ఇచ్చారనుకోండి, సో జస్ట్ నంబర్స్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు సక్సెసివ్ మెథడ్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ని తీసుకొని దానికి రిలేటెడ్గా రేషియో మెథడ్ అలాగే సక్సెసివ్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, దెన్ 10%, దెన్ వాట్ ఈస్ ద నంబర్ అని క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఒక నంబర్ అనేది 20% ఇంక్రీజ్ అయింది. సో 20% అంటే ఏంటి, 1s 5s. సో 1/5 కదా. సో ఫస్ట్ మనకి 5 ఉండే, తర్వాత ఎంత ఇంక్రీజ్ అయింది, 5 + 1, సో 6 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 10%. సో 10% అంటే 1/10 కదా. సో స్టార్టింగ్ మనకి 10 ఉంటే నెక్స్ట్ మనకి ఎంత ఇంక్రీజ్ అయింది, 11 అనమాట. సో ఇప్పుడు దీనికిలో ఏదన్నా క్యాన్సిలేషన్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. సో 3s 5s. సో ఇప్పుడు 5 5s 25, 11 3s 33. సో ఇప్పుడు మనం పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని యొక్క డిఫరెన్స్ ఏంటి, సో 25 - 33 అనేది 8 అవుతుంది. సో 8/25 ఇంటూ 100. సో 1s 4s, 8 4s 32. సో 32
అనేది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఒక నంబర్ ఉంది, దానికి 20% ఇంక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ 10% ఇంక్రీజ్ చేస్తే వాల్యూ అనేది మనకి 32 అవుతుందన్నమాట. సో ఇది మనకి రేషియో మెథడ్. అలా కాకుండా సక్సెసివ్ మెథడ్ అనుకోండి. సో సక్సెసివ్ మెథడ్ యొక్క ఫార్ములా ఏంటి అంటే a ప్లస్ b ప్లస్ ab బై 100. సో ఇక్కడ ఏంటి, a అంటే ఏంటి 20 ప్లస్ b అంటే 10 ప్లస్ a ఇంటూ b 20 ఇంటూ 10 బై 100. సో 0 0 0 0 క్యాన్సర్. 20 ప్లస్ 10 అనేది 30 అవుతుంది ప్లస్ 2. సో ఆన్సర్ ఏంటి 32. సో మనకి నంబర్స్ ఇచ్చారు కాబట్టి సక్సెసివ్ మెథడ్ అనేది ఈజీగా ఉంటుంది. కానీ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు సక్సెసివ్ మెథడ్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. సో మీకు ఎప్పుడన్నా సరే ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు రేషియో మెథడ్ని యూజ్ చేయండి. అలా కాకుండా నంబర్స్ ఇచ్చినప్పుడు సక్సెసివ్ మెథడ్ అనేది యూజ్ చేయండి అనమాట. సో మనకి 2 వాల్యూస్ అంటే ఫస్ట్ నంబర్ కూడా ఇంక్రీజ్ అయ్యి అలాగే సెకండ్ నంబర్ కూడా ఇంక్రీజ్ అయింది అనుకోండి. సో అప్పుడు సక్సెసివ్ మెథడే కాకుండా మనం ఒక చిన్న ట్రిక్ ద్వారా కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ చూడండి 3 అలాగే అంటే ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3%, దెన్ అగైన్ 4%, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ అని అడిగాను. సో ఇప్పుడు సక్సెసివ్ మెథడ్లో సాల్వ్ చేయండి. 3 ప్లస్ 4 ప్లస్ 3 ఇంటూ 4 అనేది 12 బై 100 కదా. సో 7 ప్లస్ 0.12. సో ఆన్సర్ ఏమవుతుంది 7.12 కదా. సో ఇదంతా సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఆన్సర్ అనేది చెప్పొచ్చు అనమాట. ఎలా అంటే ఫస్ట్ 2 నంబర్స్ ఏవే అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 3 ఉంది 4 ఉంది కదా. సో ఫస్ట్ ఈ 2 నంబర్స్కి అడిషన్ అనేది చేయండి. సో ఏమవుతుంది 4 ప్లస్ 3 అనేది 7 అవుతుంది పాయింట్. నెక్స్ట్ వీటి రెండింటికి మల్టిప్లికేషన్ చేయండి. 4 3s are 12. సో మనకి ఆన్సర్ సేమ్ వచ్చిందా 7.12. సో ఇంకొన్ని నంబర్స్కి కూడా చెక్ చేసి చూద్దాం. సో 5 ఉంది 1 ఉంది. సో 5 ప్లస్ 1 అనేది 6 పాయింట్. 5 1s are 5 కదా. సో డైరెక్ట్గా 5 అని పెట్టొద్దు, 2 డిజిట్స్ పాయింట్ తర్వాత మనకి 2 డిజిట్స్ అనేవి ఉండాలి. సో 6.05 అవుతుంది అనమాట. నెక్స్ట్ నెంబర్ చూడండి 6 3. సో 6 ప్లస్ 3 అనేది 9 అవుతుంది. 6 3s are 18. నెక్స్ట్ 7 4. 7 ప్లస్ 4 అనేది మనకి 11 అవుతుంది. 11.74s are 28. నెక్స్ట్ చూడండి 20 10 కదా. సో 20 ప్లస్ 10 అనేది 30 అవుతుంది పాయింట్. 20 ఇంటూ 10 అనేది 200 కదా. కానీ మనకి ఎప్పుడన్నా సరే పాయింట్ తర్వాత ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే ఉండాలి. సో రిమైనింగ్ థర్డ్ డిజిట్ ఏం చేయాలి, సో ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే రాయండి. సో ఇదేమవుతుంది లాస్ట్ మాత్రం 2 డిజిట్స్ సేమ్ రాసి రిమైనింగ్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ డిజిట్కి యాడ్ చేయాలి. సో అప్పుడు 2 అనేది ఇక్కడ యాడ్ చేస్తే మనకి 32 అవుతుందన్నమాట. సో 20 10 ఉంటే పర్సెంటేజ్ అనేది డైరెక్ట్గా 32. సో మనం ఫస్ట్ ప్రాబ్లం అదే సాల్వ్ చేసాం కదా. సో పర్సెంటేజ్ ఇంక్రీజ్డ్ బై 20%, దెన్ 10%, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ. సో ఫస్ట్ మనం ఇప్పుడు యూజ్ చేసిన మెథడ్ ప్రకారం 20 ప్లస్ 10 అనేది 30 పాయింట్. 20 ఇంటూ 100 అనేది 200. సో ఇక్కడ ఏమవుతుంది ఈ 2 అనేది ఇక్కడ యాడ్ చేస్తే 32% అవుతుందన్నమాట. సో ఇలా మనం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ నెంబర్ ఏముంది 3, 10. సో 10 ప్లస్ 3 అనేది 13 అవుతుంది పాయింట్. 10 3s are 30. సో పాయింట్ తర్వాత మీకు 2 డిజిట్స్ వస్తే అలాగే రాయండి. సింగిల్ డిజిట్ వస్తే 0 ఆ డిజిట్ రాయాలి. 3 డిజిట్స్ వస్తే ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ సేమ్ రాసి రిమైనింగ్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రీవియస్ నెంబర్కి యాడ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ చూడండి 20 30. సో 20 ప్లస్ 30 అనేది 50 అవుతుంది పాయింట్. 20 ఇంటూ 30 అనేది 600 అవుతుంది కదా. సో లాస్ట్ 2 డిజిట్స్ సేమ్ రాయాలి. సో 0 0 పాయింట్. 6 అనేది ఈ నెంబర్కి యాడ్ చేయాలి. సో 50 ప్లస్ 6 అనేది మనకి 56 అవుతుంది. సో దీని వాల్యూ ఏంటి 56. సో ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని రిలేటెడ్గా కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. Ravi's salary increased by 50%. After some time, his new salary was increased by 50%. Then find gain percentage of salary and question అడిగారు. సో ఈ క్వశ్చన్ మనకి CGL 2024లో అడిగిన క్వశ్చన్. సో మనం ఇందాక చూసినట్టు రెండు కూడా ఇంక్రీజ్డ్ కదా. సో ఏం చేయాలి 50 ప్లస్ 50. సో 50 ప్లస్ 50 అనేది మనకి 100 అవుతుంది పాయింట్. 50 ఇంటూ 50. సో 50 ఇంటూ 50 అంటే ఏమవుతుంది 5 5s are 25. సో 25 100. సో లాస్ట్ 2 డిజిట్స్ మాత్రం సేమ్ ఉండాలి అండ్ రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉంటే అదంతా కూడా దీనికి యాడ్ చేయాలి. సో 100 ప్లస్ 25. సో వాల్యూ ఏమవుతుంది 25.
సో మనకి ఆన్సర్ వచ్చేసి 125%. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ క్యూబ్ డిక్రీజ్డ్ బై 12%, దెన్ పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. సో మనం ప్రీవియస్గా చూసాం కదా, ఫస్ట్ 2 నంబర్స్ అనేవి యాడ్ చేసి తర్వాత మల్టిప్లికేషన్ చేయాలని. సో అది ఓన్లీ వెన్ బోత్ ద నంబర్ ఆర్ ఇంక్రీజ్డ్ అనమాట. సో కనుకనే మనకి ఏంటి సర్ఫేస్ ఏరియా. సో సర్ఫేస్ ఏరియా అనేది స్క్వేర్ అవుతుంది కదా. సో సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ అనేది మనకి 12% అని ఇచ్చాడు. సో 2 సార్లు 12 అనేది మైనస్ చేయాలి. సో ఫార్ములా ఏంటి మనకి a ప్లస్ బి ప్లస్ ఏబి బై 100 కదా. సో ఇక్కడ మనకి డిక్రీజ్డ్ అన్నాడు కాబట్టి -12 మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ అవుతుంది. సో 12 ఇంటూ 12 బై 144. సో వాల్యూ ఏమవుతుంది -24 ప్లస్ 144 బై 100 అనేది మనకి 1.44 అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 22.56%. సో ఇక్కడ నెగిటివ్ అంటే మనకి ఆటోమేటిక్గా డిక్రీజ్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఎగ్జామ్లో ఇదంతా సాల్వ్ చేయకుండా కూడా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూడండి 12 అన్నారు కదా. సో డిక్రీజ్డ్ బై 12. సో ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. సో -12 అనేది మనకి 24 అవుతుంది. సో -24 మైనస్ అనేవి ప్లస్ అవుతాయి. సో డైరెక్ట్గా 12 ఇంటూ 12 అనేది 144 అవుతుంది. సో 1.44 కదా. సో 24 - 1 వాల్యూ అనేది ఉంటుంది. సో మనకి ఆన్సర్లో 24 కన్నా తక్కువ నెంబర్ అనేది రావాలి. సో ఆప్షన్లో మీరు చెక్ చేస్తే ఇక్కడ 25 ఉంది. సో ఈ ఆప్షన్ కాదు. 28 ఉంది. ఈ ఆప్షన్ కూడా కాదు. 26 ఉంది. సో ఈ ఆప్షన్ కూడా కాదు. సో మనకి ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే ఉంది. సో మీరు ఒక ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు మొత్తం సాల్వ్ చేయకుండా కూడా చేయొచ్చు. సో ఇదంతా కూడా అవసరం లేదు. డైరెక్ట్గా మీరు మైండ్ క్యాలిక్యులేషన్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A number is increased by 25% and then decreased by 16%. By what percentage is resulting no less or no more than original number? So first ఏంటి 25 increase. ఫార్ములా ఉంది కదా, a plus b plus ab by 100. నెక్స్ట్ డిక్రీజ్ కాబట్టి -16 ప్లస్ 25 -16 by 100. సో ఇప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది 25 - 16 అనేది 9 అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ అనేది మైనస్ అవుతుంది. 25 1 25 4 1 4 4 సో 4 మనకి వాల్యూ అనేది 5% ఇంక్రీజ్ అవుతుంది. సో పాజిటివ్ వస్తే ఇంక్రీజ్, నెగిటివ్ వస్తే డిక్రీజ్ అనమాట. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం సక్సెసివ్ ఇంక్రీజ్ ఆఫ్ 2 నంబర్స్ కానీ సక్సెసివ్ డిక్రీజ్ ఆఫ్ 2 నంబర్స్ అలాగే ఒక నంబర్ ఇంక్రీజ్ అయ్యి ఇంకో నంబర్ డిక్రీజ్ అయ్యే క్వశ్చన్స్ చూసాం కదా. సో ఇప్పుడు 3 నంబర్స్ని అడిగారనుకోండి. సో అప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో చాలామందికి ఫార్ములా అనేది తెలుసు. సో a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ బై 100 ప్లస్ ఏబిసి బై 1000. కానీ ఇక్కడ a అంటే 10 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 10 ఇంటూ 10. సో ఇదంతా వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి చాలా టైం టేకింగ్ ఉంటుంది. సో అలా కాకుండా మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ 2 నంబర్స్కి తీసుకోండి. సో 10% ఇంక్రీజ్ కదా. సో మనం ఆల్రెడీ ఒక ట్రిక్ అనేది చూసాం. 2 నంబర్స్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు ఫస్ట్ ఈ నంబర్స్ని యాడ్ చేయాలి. సో 10 + 10 అనేది 20 అవుతుంది. 10 ఇంటూ 10 అనేది 100 అవుతుంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది లాస్ట్ 2 డిజిట్స్ సేమ్, 1 అనేది ఇటు యాడ్ అవుతుంది, 21%. నెక్స్ట్ ఏంటి ఈ 21% ఈ 10 రెండు కూడా మనం మళ్ళీ సక్సెసివ్ ఇంక్రీజ్ అనేది చేయాలి. సో రెండు కూడా మనకి పాజిటివ్లో ఉన్నాయి, అంటే రెండు కూడా మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో 21 + 10 అనేది మనకి 31 అవుతుంది. 210 కదా. సో 210. సో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి అలాగే పెట్టి 2 అనేది ఇక్కడ పెడితే 33.10. సో డైరెక్ట్గా మనకి ఆన్సర్ వచ్చేసి 33.10. సో మీరు ఒకసారి ఈ ఫార్ములాని బేస్ చేసుకొని కూడా సాల్వ్ చేస్తే మనకి సేమ్ ఆన్సరే వస్తుంది. సో మనకి సక్సెసివ్ ఇంక్రీజ్లో 2 వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అయినప్పుడు షార్ట్ ట్రిక్ ఉంది కదా, సేమ్ అలాగే అన్ని టర్మ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యి సేమ్ వాల్యూ ఉన్నప్పుడు, అంటే 2%, 2%, 2 అలా కాకుండా 10, 10, 10, 5, 5, 5. సో ఇలా ఉన్నప్పుడు ఒక ఫార్ములాని బేస్ చేసుకొని మనం వాల్యూ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 3a.3a²a³ సో ఫస్ట్ దానికి చూద్దాం. సో ఫస్ట్ ఏంటి 3a కదా. సో a అంటే ఇచ్చిన వాల్యూ అనమాట. సో 3 2s 6. 3a²
సో 3 ఇంటూ 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 4 3s are 12. నెక్స్ట్ ఏ క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 కదా, సో 8 కదా. సో 8 అంటే మనం 0, 8 అని రాయొచ్చు. సో ఇది మనకి వాల్యూ అవుతుంది. సో ఒకసారి మీరు ఫార్ములాని బేస్ చేసుకొని కానీ మనకి ఉన్న వాల్యూని కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా మనకి 3%, 3%, 3% అన్నారు. సో ఇప్పుడు ఏంటి 3a కదా, సో 3 3s are 9 పాయింట్ 3a స్క్వేర్ 9 స్క్వేర్ 9 3s are 27. 3 క్యూబ్ కూడా 27 కదా, సో 27. సో ఇది మనకి వాల్యూ అవుతుంది. నెక్స్ట్ చూడండి 5% కదా, సో 5 3s are 15 పాయింట్ 5 స్క్వేర్ అంటే 25, 25 3s are 75. 5 క్యూబ్ అనేది 125 కదా, కానీ మనకి అంటే 3a స్క్వేర్ కానీ ఏ క్యూబ్ కానీ ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే రావాలి. సో ఎక్స్ట్రా ఏదన్నా వచ్చిందనుకోండి ప్రీవియస్ దానికి యాడ్ చేయాలి. సో 125లో మనం ఓన్లీ 125 అని రాయండి. సో దీని వాల్యూ ఏమవుతుంది, లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే రాయాలి. సో 25, 1 అనేది ఇక్కడ యాడ్ చేయండి. సో 75 + 1 అనేది 76. సో వాల్యూ అనేది ఇలా వస్తుంది. సో నెక్స్ట్ వాల్యూ చూడండి 10 10 10. సో మనం ఇక్కడ ఆల్రెడీ చూసాం కదా, సో మనకి వాల్యూ ఎంత రావాలి, 33.10 రావాలి. సో ఇక్కడ మనకి వస్తుందో లేదో చూద్దాం. సో 10 3s are 30, 3a స్క్వేర్ అంటే 100, 100 ఇంటూ 3 అనేది 300 అవుతుంది. అండ్ ఏ క్యూబ్ అంటే 10 క్యూబ్ 1000. సో లాస్ట్ 2 డిజిట్స్ మాత్రం సేమ్ ఉండాలి. సో ఇక్కడ ఏంటి 10ని యాడ్ చేయాలి కదా, సో ఏమవుతుంది 310. సో లాస్ట్ 2 డిజిట్స్ సేమ్, 3 అనేది ఇక్కడ యాడ్ చేయాలి. సో 33. సో పాయింట్ తర్వాత జీరోస్ అన్నీ కూడా అవసరం లేదు కాబట్టి వాల్యూ వచ్చేసి 33.10%. సో మనకి సేమ్ వాల్యూస్ అనేవి వచ్చాయన్నమాట. సో ఈ ఒక్క ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. సో మనం కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ దీనికి రిలేటెడ్గా చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 12%, దెన్ వాల్యూమ్ విల్ బీ ఇంక్రీస్డ్ బై అప్రాక్సిమేట్లీ అని అడిగాను. సో వాల్యూమ్ అంటే ఏంటి, ఆర్ క్యూబ్ కదా, సో 12 12 12. సో 12% అనేది మనకి ఇంక్రీజ్ అయిందనమాట. సో 3 నంబర్స్ కూడా సేమ్ అండ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫార్ములా ఏంటి 3a స్క్వేర్ ఏ క్యూబ్. సో 3a అంటే 12 ఇంటూ 3 అనేది 36 అవుతుంది. సో 36.12 స్క్వేర్ అనేది 144, 144 ఇంటూ 3 అనేది 432. ఏ క్యూబ్ అంటే 144 ఇంటూ 12, 4 2s are 8, 8 2 1s are 2, 144. సో వాల్యూ వచ్చేసి మనకి 1728. సో ఇప్పుడు ఏంటి ప్రతి ఒక్క అంటే ఏ క్యూబ్లో మనకి 2 డిజిట్సే ఉండాలి, 3a స్క్వేర్లో కూడా ఓన్లీ 2 డిజిట్స్ ఉండాలి కదా. సో లాస్ట్ 2 డిజిట్స్ని రాయండి 28, 17ని ఇక్కడ యాడ్ చేయాలి. సో ఏమవుతుంది 449. సో 49ని ఇక్కడ రాసి 4 అనేది మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో ఏమవుతుంది 40.49%. సో 40.49%. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫార్ములాని యూజ్ చేసుకొని కాకుండా డైరెక్ట్గా మనం ఈ షార్ట్ ట్రిక్ని యూజ్ చేసి కూడా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇఫ్ ద బేస్ రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఆర్ ఇంక్రీస్డ్ బై 10%. సో ఇక్కడ రేడియస్ అలాగే హైట్ రెండు కూడా మనకి సర్క్యులర్ కోన్ యొక్క ఇంక్రీజ్ అనేది 10% అని అన్నారు. సో దెన్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్. సో వాల్యూమ్ అంటే v క్యూబ్ కదా, సో 10 10 10 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 3a స్క్వేర్ ఏ క్యూబ్, 10 3s are 30 పాయింట్ 300, 10 క్యూబ్ అంటే 1000. సో లాస్ట్ 2 డిజిట్స్ సేమ్, 10 ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇది 310 అలాగే ఉంటుంది, 3 ఇక్కడ యాడ్ చేస్తే 33.1. సో మ్యాక్సిమం కూడా మనకి సక్సెసివ్ ఇంక్రీజ్ 3 నంబర్స్ అడిగినప్పుడు సేమ్ నంబర్ని అడుగుతారు. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే అనమాట. సో ఈ వీడియోలో మనం టైప్ 2 అలాగే టైప్ 3 మోర్ దాన్ లెస్ దాన్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అలాగే ఇంక్రీజ్ కానీ డిక్రీజ్, సక్సెసివ్ ఇంక్రీజ్ సక్సెసివ్ డిక్రీజ్ పైన అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకొని దానికి రిలేటెడ్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ చేశాం కదా. సో మీకు ఈ కాన్సెప్ట్లో ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం subscribe to Sarkari Sikshana. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.